నాగ చైతన్య దంపతులకు మోదీ ప్రశంసలు ప్రత్యేకమంటున్న నాగార్జున. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కినేని నాగేశ్వరరావును సినీ పరిశ్రమకు చేసిన కృషి గురించి మాట్లాడుతూ ఆయన్ని ప్రశంసించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రశంసలు మాకు ఎంతో ప్రత్యేకం అంటూ ఆయనకి కృతజ్ఞతలు చెప్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు నాగార్జున మరియు నాగ చైతన్య దంపతులు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం 117వ ఎపిసోడ్ కొనసాగింది. ఈ కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ బాలీవుడ్ దర్శకుడు తపన్ సిన్హా, రాజ్ కపూర్ మరియు ఏఎన్ఆర్ల ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. చిత్ర పరిశ్రమకు వారు అందించిన సేవలను గురించి కొనియాడారు. తెలుగు సినిమాని అక్కినేని నాగేశ్వరరావు గారు మరో స్థాయికి తీసుకువెళ్లారని, ఆయన సినిమాల్లో భారతీయ సాంప్రదాయాలు, విలువలు చాలా చక్కగా చూపించేవారని పేర్కొన్నారు. తపన్ సిన్హా సినిమాలు సమాజానికి కొత్త బాటలు వేశాయని, రాజ్ కపూర్ తన సినిమాల ద్వారా భారతదేశంలోని సున్నితమైన అంశాలను ప్రపంచానికి పరిచయం చేశారని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమంలో వెల్లడించారు. అయితే ఈ విషయంపై నాగార్జున స్పందిస్తూ ఐకానిక్ లెజెండ్స్ తో పాటు నాన్నగారి శత జయంతి సందర్భంగా ఆయన్ని గౌరవించడం ఆనందకరం. ఆయన అభినందనలు మాకు చాలా ప్రత్యేకం అంటూ సోషల్ మీడియా సాక్షిగా మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ మోడీ మాట్లాడిన వీడియోని కూడా తన ఖాతాలో పోస్ట్ చేశారు నాగార్జున. అలాగే నాగ చైతన్య దంపతులు కూడా అక్కినేని నాగేశ్వరరావు కళా నైపుణ్యాన్ని, తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని మీరు అభినందించడం ఎంతో ఆనందంగా ఉంది. మీ నుంచి ప్రశంసలు దొరకడం మా అదృష్టం. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ తమ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ప్రధానమంత్రి అక్కినేని నాగేశ్వరరావు గారిని ప్రశంసిస్తూ మాట్లాడడం అనేది వారి కుటుంబ సభ్యులకు మాత్రమే కాదని, యావత్ తెలుగు జాతికి గర్వకారణమే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు తెలుగువారు మరియు అక్కినేని అభిమానులు. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, తెలుగమ్మాయి బాలీవుడ్ నటి అయిన శోభితా ధూళిపాళ్లను డిసెంబర్ 4న వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంట అన్యోన్యంగా కాపురం చేస్తోంది. శోభితను చేసుకోవడానికి ముందు నాగ చైతన్య కొన్ని సంవత్సరాలు తన తోటి హీరోయిన్ సమంతను ప్రేమించి తర్వాత పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అకస్మాత్తుగా తామిద్దరం విడిపోతున్నట్టు 2021లో ప్రకటన చేశారు. దీంతో సినీ పరిశ్రమ మొత్తం షాక్కు గురైంది. ఆ తర్వాత నుంచి సమంత ఒంటరిగానే జీవిస్తోంది. మధ్యలో మయోసైటిస్ వ్యాధికి గురై చికిత్స తీసుకుంది. మజిలీ సినిమాలో నాగ చైతన్య, సమంత పోటీపడి నటించారు. ఈ సినిమాలో వీరి నటనకు మంచి మార్కులు పడ్డాయి. కథ ప్రకారం ఆ పాత్రలో మంచి డెప్త్ ఉంది. ఈ సినిమాలో వీరిద్దరితో పాటు దివ్యాంశ కౌశిక్ కూడా నటించింది. మజిలీలో ఈమెను నాగ చైతన్య ముందుగా ప్రేమిస్తాడు. మరోవైపు సమంత నాగ చైతన్యుని ప్రేమిస్తుంటోంది. దివ్యాంశ కౌశిక్కు ముందు ఆ పాత్రలో దర్శకుడు శివ నిర్వాణ, శోభితా ధూళిపాళ్లను తీసుకున్నారు. ఆమెపై కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. అనుకోని కారణాల వల్ల ఆ పాత్రకు శోభిత దూరమైంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే శోభితకు నాగ చైతన్యకు పరిచయం జరిగింది. దర్శకుడు దివ్యాంశ కౌశిక్ను తీసుకున్న తర్వాత షూటింగ్ జరుపుకుని విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. సమంతతో విడిపోయిన కొన్నాళ్లకు నాగ చైతన్య శోభితా ధూళిపాళ్లను ప్రేమించాడు. హఠాత్తుగా నాగార్జున ఇంట్లో ఈ జంట నిశ్చితార్థం జరుపుకుంది. తర్వాత వివాహం కూడా అన్నపూర్ణ స్టూడియోలో కేవలం 300 మంది అతిథుల మధ్య సింపుల్గా నిర్వహించారు. నాగ చైతన్య కోరిక మేరకే అలా సింపుల్గా చేయాల్సి వచ్చిందని నాగార్జున చెప్పారు. అతని మరో తనయుడు అఖిల్ కూడా త్వరలోనే పెళ్లి కొడుకు కాబోతున్నాడు. తాను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడు.